నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. అంటే ఏ విధంగా అప్లై చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇది మనకి దేనికి యూస్ అవుతుందంటే ఏపీపీఎస్సీ నుండి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయో వీటికి ప్రతిసారి మన డాక్యుమెంట్స్ని, మన డీటెయిల్స్ని, దానితో పాటు ఏవైతే ఫొటోస్, సిగ్నేచర్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారిగా ఈ ఓటీపీఆర్ అనేది చేసుకుంటే మనకి ఏ జాబ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయినప్పుడు జస్ట్ అనేది ఫీజు పే చేస్తే సరిపోతుంది, మనకి అప్లై చేసినట్టు అయిపోతుంది. ఇది ఆ పర్పస్లో అయితే మనకి యూస్ అవుతుంది. దీనికోసమే మనకి గవర్నమెంట్ అనేది ఓటీపీఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసి psc.ap.government.in అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి హ్యాండ్స్తో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కనపడుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓటీపీఆర్ టైప్ అని అడుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ టెస్ట్లు అని చెప్పి రెండు విధాలుగా ఉంది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఇప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయితే చేసిన వాళ్ళు అయితే డిపార్ట్మెంట్ టెస్ట్ అయితే చేయాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చూసుకుంటే మనకి న్యూ రిజిస్ట్రేషన్, మోడిఫైడ్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇప్పటి వరకు ఎవరైతే ఓటీపీఆర్ చేసుకోరో వారు న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసి చేసుకోవాలి. మోడిఫై రిజిస్ట్రేషన్ అంటే మనం ఓటీపీఆర్లో ఏదైనా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయలేకపోతే, అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పటి వరకు ఇంటర్మీడియట్గా ఉండి ఇప్పుడు డిగ్రీగా అప్గ్రేడ్ అయితే మోడిఫై చేసుకోవడానికి అయితే యూస్ అవుతాయి. అదేవిధంగా మన మొబైల్ నెంబర్స్ని గట్టా అప్డేట్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతాయి, మన అడ్రస్ని గట్టా. అయితే మీకు ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూపిస్తాను. క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే లోడ్ అయితే అయింది. ఇక్కడ మనకి చూసుకుంటే ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అనేది క్లియర్గా ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని యాజ్ టీజ్గా ఇదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి ఎస్ఎస్సి అంటే 10th క్లాసు లేదా బర్త్ సర్టిఫికేట్ మీద నేమ్ ఏమైతే ఉందో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయండి. మీరు అందరూ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా బర్త్ డేట్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని అయితే యూస్ చేసుకుని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి బర్త్ ప్లేస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు ఎక్కడ పుట్టారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్టిక్ అడుగుతుంది. తర్వాత మనకి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్టిక్స్లో ఏ మండలాలు ఉంటాయి, ఆ మండలాల్లో మీరు ఏ మండలమో సెలెక్ట్ చేసుకున్న ఆ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ నేమ్ అంటే మీ ఊరి పేరు అయితే రాయండి. తర్వాత కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, బీసీలో ఏదైనా సబ్ క్యాస్ట్ అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ టంగ్ అంటే మీది ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే ఎంటర్ చేయండి. మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, గుజరాతీ అయితే గుజరాతీ, కన్నడ అయితే కన్నడ, ఏదైతే అది ఎంటర్ చేయండి. ఉర్దూ అయినా సరే ఎంటర్ అయితే చేయొచ్చు. ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. రిలీజియన్ అంటే మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది అడుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టు మచ్చలు, ఇవి మనకి బాగా యూస్ అవుతాయి హాల్ టికెట్స్లో. మీరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. మనకి 10th క్లాస్ హాల్ టికెట్ మీద 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి. అవి యాజ్ టీజ్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. మీకు ఎటువంటి కష్టమైతే ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అంటే మీరు పిహెచ్డీ క్యాండిడేట్ అని అడుగుతుంది. మీరు పిహెచ్డీ అయితే ఎస్ క్లిక్ చేయండి, కాకపోతే నో క్లిక్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ క్లిక్ చేయండి, కాకపోతే నో క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేశారని అడుగుతుంది. మీరు వర్క్ చేస్తుంటే ఎస్ క్లిక్ చేయండి, లేకుంటే నో క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు ఎన్సీసీలో పనిచేశారని అడుగుతుంది. ఎన్సీసీలో పనిచేస్తే ఎస్ క్లిక్ చేయండి, లేకుంటే నో క్లిక్ చేయండి. ఆర్ యూ ఎంప్లాయిడ్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారని అడుగుతుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తే ఎస్ క్లిక్ చేయండి, ప్రైవేట్ జాబ్ అయినా సరే, లేకుంటే నో క్లిక్ చేయండి. ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్ మీరు ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా ఎక్స్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటే ఎస్ క్లిక్ చేయండి, లేకుంటే నో క్లిక్ చేయండి. ఇక్కడ మనకి న్యాచురల్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీకు డీటెయిల్స్ కోసం అయితే చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనకి ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి మీరు. తర్వాత మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజెంట్ ఏ అడ్రస్ అయితే ఉంటున్నారో ఆ అడ్రస్ అడుగుతుంది. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. మీరు 2 ఒకటే అడ్రస్లో అయినా సరే ఎంటర్ చేయొచ్చు, 2 పర్మనెంట్ అడ్రస్లో అనుకున్న ఎంటర్ అయితే చేయొచ్చు. 2 అయితే ఫిల్ చేయాలి, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వాలి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు సపరేట్గా ఈమెయిల్ ఐడి లేకపోతే ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకుని ఇందులోకి అయితే వెళ్ళండి.
తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గరలో ఉన్న మొబైల్ నెంబర్ని యూస్ చేయండి. మీ పర్మనెంట్ నెంబర్ని అయితే ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీ అని అడుగుతుంది. మీరు రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ మీద సెలెక్ట్ చేసుకోండి, ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివామో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి అడుగుతుంది. మీరు 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఏలో పాస్ అయ్యారో కూడా సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సేమ్ ఇదేవిధంగా 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మనకి 10th క్లాస్ సంబంధించి సపరేట్గా అడుగుతున్నారు. ఎందుకంటే మనకి 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్లో ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. తర్వాత మీది 10th క్లాస్ బోర్డు ఏంటని అడుగుతుంది. స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ కూడా ఎంటర్ చేయండి. మీ పాస్ పర్సెంటేజ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్మీడియట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి బోర్డు ఏంటని అడుగుతుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకి బోర్డు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎంపీసీ అయితే ఎంపీసీ, లేకుంటే బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. పాస్ పర్సెంటేజ్ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. మీకు గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి మంత్ తర్వాత ఇయర్ అయితే అడుగుతుంది. ఇవి కూడా మీరు అయితే ఎంటర్ చేయండి. మీరు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఏదైనా చేస్తుంటే అది కూడా ఇక్కడ డీటెయిల్స్ సేమ్ యాస్టీస్ అదేవిధంగా ఎంటర్ చేయాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో డిప్లొమా చేశారో ఆ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఏ బోర్డు, దాంతోపాటు బ్రాంచ్ ఏ బ్రాంచ్ చేశారో అంటే మీకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, డిప్లొమా ఇన్ సివిల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ మెకానికల్ అని ఉంటాయి కదా, ఈ బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. పాస్ పర్సెంటేజ్ మార్క్స్ లేదా గ్రేడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. డిగ్రీకి సంబంధించి చూసుకున్నట్లే మనకి డిస్టిక్, తర్వాత యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ, మీకు ఆదికవి నన్నయ్య అయితే ఆదికవి నన్నయ్య, ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అయితే నాగార్జున యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి గ్రూపు, బ్రాంచ్ అని అడుగుతుంది. మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అని అడుగుతుంది. అవైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. మీ పాస్ పర్సెంటేజ్ ఎంటర్ చేయండి. అంటే మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్స్ అయితే ఎంటర్ చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ ఎవరైతే చేసుకుంటారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్టిక్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత సబ్జెక్టు, తర్వాత మంత్, తర్వాత ఇయర్, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేము, స్పెసిఫికేషన్స్, పర్సంటేజెస్ అది ఎంటర్ చేయండి. తర్వాత ఎంఫిల్ చేసిన వాళ్ళు ఎంఫిల్కి సంబంధించిన డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా ఎంటర్ చేయండి. డిస్టిక్, కాలేజ్ నేము, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ అక్యూరింగ్, స్పెసిఫికేషన్స్, అదేవిధంగా మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక ఫైనల్గా మనకి పిహెచ్డీకి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది కూడా మీరు సేమ్ అదేవిధంగా యూనివర్సిటీ, సబ్జెక్టు, టాపిక్ ఏంటో ఆ టాపిక్, డేట్ ఆఫ్ అక్యూరింగ్ ఇవన్నీ మీరు అయితే క్లియర్గా ఎంటర్ చేయండి. తర్వాత ఎవరైనా సరే బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేస్తుంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎంటర్ చేసుకోవచ్చు. అంటే బీటెక్ చేసిన వాళ్ళు దానికి సంబంధించి కానీ, ఎంటెక్ చేసిన వాళ్ళు దానికి సంబంధించి కానీ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి ఇక్కడ మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని న్యూగా దిగిన ఫోటో అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మనకి ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో ఆ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి మనకి ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే మీరు ఆ ఫార్మాట్లో అయితే చేసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ అలర్ట్ అనేది మీ మొబైల్ నెంబర్కి రావాలా లేదా అనే దాని మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఐ యాక్సెప్ట్ ఆల్ ది డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ అయితే క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీ ఓటీపీఆర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఓటీపీఆర్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి దేనికి యూస్ అవుతుందో కూడా మీకు ఆల్రెడీ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.